లకు ఇప్పుడును ఎల్లప్పుడును సదా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరము ఈ విధంగా దేవుని సముఖంలో సమకూడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ దినమున మనమందరం కూడా ఈ విధముగా జాయిన్ కావడానికి దేవుడిచ్చిన పరిస్థితులను బట్టి స్తుతిస్తున్నాను. ఒక 2 దినముల నుండి చాలా అనారోగ్యంతో ఉన్నాను. అయినను ఈ దినమున కూడా సుమారు 4 గంటల వరకు అనారోగ్యంతో ఉన్నానండి. అయితే దేవుని కృపను బట్టి ఇంట్లోనే కాస్త ఉండి వాక్యమును అందించగలుగుటకు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరితో సహవాసంలో ఉండడానికి కూడా దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క సమయంలో మనము మళ్ళీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోని ఓ మహా గొప్ప దర్శనమును, ప్రపంచ సామ్రాజ్యాలను గురించిన దర్శనమును దేవుడు ఏ విధంగా నెబుకద్నెజర్ రాజుకు ఇస్తూ ఉన్నాడో మనము దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కనెక్ట్ కాలేదు. తెలియదు, ఎట్లా తెలుస్తుంది? మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు చూపించిన ప్రవచనములో మరి కొన్ని దర్శనములను కూడా దేవుడు ఉంచాడు. నెబుకద్నెజరుకు చూపించిన దర్శనములో దేవుడు మరికొన్ని దర్శనములను అందులో భాగంగా ఇమిడి ఉంచాడు. ఆ విషయంలో ఈరోజు మనం కొంచెం దాన్ని ఇంట్రొడక్షన్గా తెలుసుకుందాం. సో దాట్ మనము ఈ నెబుకద్నెజరుకు చూపించిన దర్శనములో ఇన్వాల్వ్ అయి ఉన్న ఇతర దర్శనములను కూడా ఒకటొకటిగా విడమరుస్తూ మనం వెళ్దాం. ఎందుకంటే చిక్కుముడి విప్పాలి అంటే ఒక్కొక్క తీగను విప్పుతేనే చిక్కుముడి పూర్తిగా విడమరుస్తుంది. అలాగే ఈ యొక్క నెబుకద్నెజరుకు చూపించిన దర్శనము ప్రపంచవ్యాప్త చరిత్రతో కూడుకున్నది. కాబట్టి అందులో దేవుడు మళ్ళీ వాటిని అర్థం చేయించడానికి లేక ఆ దర్శనమును పరిపూర్ణంగా తెలియచేయడానికి దేవుడు మధ్య మధ్యలో చిన్న చిన్న దర్శనాలను కూడా ఇందులో చేర్చాడనమాట. అందులో భాగంగా మనము ఎత్తైన ప్రతిమను దేవుడు చూపించాడు. ఈ ఎత్తైన ప్రతిమలో బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టి కలిసిన ఈ యొక్క పదార్థాలతో చేయబడిన ప్రతిమను చూపించాడు. అయితే అందులో మరికొన్ని దర్శనములు ఉన్నాయి. వాటిని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రవచనము నెరవేర్పులో మధ్యలో మరికొన్ని దర్శనములు ఉన్నాయి. ఉదాహరణకి ఈ యొక్క బంగారు శిరస్సు నెబుకద్నెజరు యొక్క బబులోను సామ్రాజ్యం అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ నెబుకద్నెజరు యొక్క బబులోను సామ్రాజ్యంలో ఆయన సామ్రాజ్యాన్ని దేవుడు ఏ విధంగా ఆయన 7 సంవత్సరాల కాలములు దాన్ని లేకుండా చేయబోతున్నాడో, అది విశాల వృక్షాన్ని 7 కాలములు అది నరికివేయబడాన్ని 4వ అధ్యాయంలో చూపించాడు. అది ఇందులోని భాగమే అవుతుందన్నమాట. ఈ ప్రవచన నెరవేర్పులోని ఒక భాగం అవుతుంది. అలాగే బెల్షస్సరు విందు జరిగిస్తూ ఉన్నాడు. వారి దేవత పండుగ పేరు మీద విందు జరిగిస్తూ ఉండగా 5వ అధ్యాయంలో దేవుడు మెనే టెకేల్ ఉఫార్సిన్, బెల్షస్సరు అనగా ఎవరు? ఈ యొక్క బంగారు విగ్రహమును, బంగారు యొక్క శిరస్సుకు సంబంధించిన ఆ యొక్క బబులోను సామ్రాజ్యపు పరిపాలనలో చివరివాడు. నెబుకద్నెజరు మొదటివాడైతే ఈ శిరస్సులో చివరివాడు బెల్షస్సరు అవుతాడు. అలాగున ఆ యొక్క శిరస్సు యొక్క పరిపాలన లేక బబులోను పరిపాలన ముగిస్తూ ఉంది. విశాల వృక్షము 7 కాలములు నరికివేయబడం,
బెల్షస్సరు విందులో మెనే టెకేల్ ఉఫార్సిన్ అని దేవుడు రాయడం, ఇవి రెండు జరగడంతో బంగారు శిరస్సు యొక్క బబులోని యొక్క పరిపాలన ఇక పతనం చెందుతుంది, ఇక లేకుండా పోతుంది చరిత్రలో. అలాగే మనం గమనిస్తే దానియేలుకు కలిగిన మొదటి దర్శనము 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అందులో భాగంగా దానియేలు కలిసిన మొదటి దర్శనంలో ఒక క్రూర మృగములను చూపించాడు. ఆ క్రూర మృగముల సంగతి కూడా ఈ ఎత్తైన ప్రతిమలోని భాగంగానే మనకు కనబడుతుంది. ఈ ఎత్తైన ప్రతిమలోని సామ్రాజ్యాలనే దానియేలుకు 7వ అధ్యాయంలో క్రూర జంతువులు వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు ఈ రకంగా అంటే, ఇవన్నీ మనకు అర్థమైతే మనము ప్రకటన గ్రంథంలోని ఆ ఫైనల్ దర్శనమును మనము ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇవి ఇంట్రడక్షన్ లాగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ లెక్కలు జరిగించక ముందు 2 లేక 3 సూత్రాలు మాస్టర్ చెబుతారు. ఆ సూత్రాలు చెప్పిన తర్వాత మనకు ఒక లెక్కని ఇస్తాడు. ఆ లెక్కలో ఈ యొక్క 3 సూత్రాలను వాడితేనే ఆ లెక్క పరిపూర్ణంగా మనకు వస్తుంది. అలాగే ఈ ప్రవచనముల్లో పాత నిబంధనలోని దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనములన్నీ, దర్శనములన్నీ మనం అర్థం చేసుకోగలిగితే అసలు లెక్క ప్రకటనలో ఉంది. ఆ లెక్క సులభంగా మనం చేయగలుగుతాం. ఆ లెక్కలో ఉన్నది ఏమేమి సూత్రాలో, ఈ దర్శనములు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వాటిని పెట్టి చూడగలుగుతాం అన్నమాట. వీళ్ళరా అందుకని కన్ఫ్యూజ్ కావద్దండి. ఒకే విశాలమైన ప్రవచనమును, దర్శనమును, అందులో చిన్న చిన్న కొమ్మలుగా దేవుడు చేర్చిన మరికొన్ని దర్శనములను మనము చిక్కుముడులుగా విడమరుస్తూ ముందుకెళ్తున్నాం అన్నమాట. అందులో దానియేలుకు చూపించిన క్రూర మృగాల సంగతి, దాన్ని కూడా ఆ చిక్కుముడిని కూడా మనం విప్పితేనే కానీ ప్రకటన గ్రంథంలో అడుగు పెట్టలేం. ఇక 4వది 9వ అధ్యాయంలో, దానియేలు 9వ అధ్యాయంలో 70 వారముల దర్శనం చూపించాడు దేవుడు. ఈ 70 వారముల దర్శనం కూడా ఈ యొక్క ఎత్తైన విశాలమైన ప్రతిమ యొక్క భాగమే. కాబట్టి 70 వారముల సంగతి అర్థం కావాలన్నా ఈ యొక్క విశాల ప్రతిమ యొక్క వివరాలు, దానికి అనుబంధంగా ఉన్న దర్శనములు మనము తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవి ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి లెక్కను మనము సరిగ్గా పూరించడానికి ఈ చిన్న చిన్న సూత్రాలు లాంటివి అనుకోండి. దానియేలు ఉన్నవి అన్ని కూడా సూత్రాలు లాంటివి. ఈ సూత్రాలను మనం వాడుతూ ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క దర్శనమును పరిపూర్ణం చేయగలుగుతాం. అందుకని ఇప్పుడు నేను చూపించబోతున్న వీటిని కూడా ఈ ఎత్తైన ప్రతిమలో భాగంగా, కొమ్మలుగా వీటిని కూడా మనము ఒకటొకటిగా ఆ చిక్కుముడులను విప్పుతూ వెళ్దాం. కన్ఫ్యూజ్ కావద్దండి దయచేసి. మనము ధ్యానం చేస్తున్నవి వేరు దర్శనములైనా ఈ ఎత్తైన ప్రతిమలోని దర్శనానికి అనుబంధాలే. వాటి యొక్క అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ చిన్న చిన్న దర్శనములను ప్రక్కగా ఇచ్చాడనమాట. అయితే మనము ఎత్తైన ప్రతిమలో 7 సంవత్సరాల కాలం ఏ విధంగా నెబుకద్నెజర్ను ఆయన మట్టి కరిపించాడో ఆ విషయాలను కొన్ని నేను మీకు మొన్నటి దినమున జ్ఞాపకం చేశాను. ఈ దినమున మరికొంత ఆ యొక్క విశాల వృక్షంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. విశాల వృక్షమును దేవుడు చూపించాడు. నెబుకద్నెజరుకే పడింది ఈ కళ. అందులో ఆ యొక్క విశాల వృక్షము అంటే ఎవరో అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో చెప్పాడు. అలాగే 20 నుండి 27 వచనాల్లో దాని వివరణ ఇస్తున్నాడు దానియేలు. ఇప్పుడు ఆ వివరణను మీకు ముందుకు తీసుకొని వస్తున్నాను. కాస్త జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రాజా దానియేలు ఆ కళను వివరిస్తున్నాడు. రాజా, ఆకాశమంత ఎత్తు, భూతలమంత విశాలము, ఆకులు, సొగసు, పండ్లు, విస్తారమైన పండ్లు, నీడ, అడవి జంతువులు దాని కింద విశ్రమిస్తున్నాయి. ఎస్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. ఎవరో కామెంట్ పెట్టారు, చాలా వందనాలు. అవి
ఆకాశ పక్షులు కొమ్మలలో కూర్చున్నాయి, సకల మనుషులకు చాలినంత ఆహారము ఆ చెట్టు కింద ఉంది, ఆ చెట్టు ద్వారా లభిస్తుంది. సో దీన్ని, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి విరగొట్టుడి అని ఒక దూత చెబుతూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగింది? ఆ చెట్టు నరికివేయబడింది. ఈ కలను దానియేలు నెబుకద్నెజరుకు వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తున్నాడు? రాజా, మీరు చూచుచుండగా ఒక మహావృక్షం కనబడింది. ఆ చెట్టు ఇక నిన్ను సూచిస్తూ ఉన్నది. ఆ చెట్టు మిమ్మల్నే సూచిస్తుంది. అది ఆకాశం అంత ఎత్తైంది, అంటే మీ ప్రభుత్వము లోకమందంతటను వ్యాపించింది అని చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క చెట్టును నరకండి అని ఆజ్ఞ వచ్చింది. ఈ చెట్టును నరకం ఉండి మొద్దును భూమిలో ఉండనివ్వండి, మొద్దును తీసివేయొద్దు, అది మళ్ళీ చిగురించాలి. కాబట్టి ఆ చెట్టును నరికివేయండి, మొద్దును ఉంచండి. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు పొలములోని పచ్చికలో దానిని కట్టించి ఆకాశ మంచుకు దాన్ని తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మో ఈ చెట్టును అంటున్నాడు అనమాట. సో అది మీకు పడిన కళ రాజా. సో ఆ కళలో మనుషులు నిన్ను అతి త్వరలో తరమబోతూ ఉన్నారు. అడవి జంతువుల మధ్య నీవు నివాసం చేస్తావు, పశువులతో గడ్డి తింటావు, మంచు నిన్ను తడుపుతుంది. 7 కాలములు నీకిలాగు జరుగుతుంది రాజా అంటూ దానియేలు దాని భావాన్ని చెప్పాడు. ఆ చెట్టు దాన్ని నరకడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, నిన్ను తరుముతారు, అడవి జంతువుల మధ్యలో నివాసం చేస్తావు, పశువులతో గడ్డి తింటావు, మంచు నిన్ను తడుపుతుంది, 7 కాలములు నీకిలాగు జరుగుతాయి. ప్రియులరా, ఈ ప్రవచనాన్ని వివరిస్తున్న సందర్భంలో 7 కాలములు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక సహోదరులు ప్రశ్నించారు. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి దయచేసి మీరు 7 కాలములు అన్న మాటకు అర్థాన్ని మొదటిగా ఆది కాండము అర్థమైతేనే ప్రకటన గ్రంథం అర్థమవుతుందని చెబుతున్నాను కదండి. కాబట్టి 7 కాలములు అనే మాటకు అర్థాన్ని మనము తీసుకుందాం, దాన్ని పరిశోధిద్దాం. 29వ అధ్యాయము ఆది కాండము 29వ అధ్యాయాన్ని కాస్త మీరు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏమండి, ఈ కాలములు అనే మాట తరచూ దానియేలు గ్రంథంలోనూ ప్రకటనల గ్రంథంలోనూ వస్తూ ఉంటుంది. కాబట్టి దానికి రూట్, దాని సూత్రం ఏమిటో, కాలములు అన్న మాటకు అసలైన సూత్రం ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి దయచేసి మీరు బైబిల్లో చూడండి, ఒకవేళ లేకపోతే తప్పనిసరిగా నోట్ చేసుకోండి అని మనవి చేస్తున్నాను. జెనిసిస్ చాప్టర్ 29 వర్డ్స్ ఫ్రమ్ 27 ఆన్వర్డ్స్. 29వ అధ్యాయం ఆది కాండం 27 వచనం నుండి చదువుతున్నాను. ఇది లాబాను యాకోబుకు చెబుతున్న మాట. ఈ యొక్క లేయాను నాకు ఇచ్చి పెళ్లి చేశావు కదా, మోసం చేశావు కదా నన్ను, నాకు రాహేలే కావాలి, రాహేలును నాకు పెళ్లి చేయి అంటూ గట్టిగా ఒత్తిడి చేసి అడుగుతున్న సందర్భంలో అప్పుడు లాబాను పలుకుతున్న మాట కాలములు అంటే ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ మాటను, ఈ వచనాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఆది కాండములోనే అన్ని విషయాలు ప్రారంభమవుతాయి, ప్రకటన గ్రంథంలో అన్ని విషయాలు ముగింపు అవుతాయి అని మనం చూస్తున్నాం కదండి. కాబట్టి కాలములు అనే మాటకు ఆది కాండంలో ఉన్న నిర్వచనం, అలాగే ప్రకటనలో ఉన్న నిర్వచనాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు గమనించండి 27వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము అంటే లేయా యొక్క వారమును, లేయాకు నీకు పెళ్ళైపోయింది కదా, ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేయుము. వారము ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిటిక్ లాంగ్వేజ్ లో 7 సంవత్సరములు. 1 వీక్ రిప్రజెంట్స్ 7 years. ఈచ్ ఇయర్ కన్సిస్ట్స్ ఆఫ్ 360 days. 360 దినముల చొప్పున 7 సంవత్సరములు ఈజ్ ఈక్వల్ టు ఒక వారము. కనుక వారము కొలువు చేయుము, ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము అనగా 7 సంవత్సరములు నీవు కొలువు చేయుము.
ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. సో ద వర్డ్ వారము 1 week represents 7 years of the duration, which is of 360 days each year. సో 360 దినముల చొప్పున 7 సంవత్సరములు కలిస్తే వారము అన్న పదము పరిపూర్ణం అవుతుందన్నమాట. ప్రియులరా, అది ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి మనము కలిగి ఉండాల్సిన అదొక సూత్రం అనుకోండి, ఒక ప్రిన్సిపల్ అనుకోండి అనమాట. ప్రవచన భాషలో ఎక్కడ వారము అని వచ్చినా మనము దానిని తప్పనిసరిగా అది 7 సంవత్సరములుగా, అది కూడా బైబిల్ యొక్క సంవత్సరములు లేక యూదుల యొక్క సంవత్సరములు, సంవత్సరమునకు 360 డేస్ చొప్పున అని మనము గుర్తించాలి. సో 1 year is equal to 360 days. 1 week is equal to 7 years each year of 360 days. అది అన్నమాట సంగతి. ప్రియులరా, దీన్ని మనం గుర్తుంచుకుంటే ప్రవచన కాలములను లెక్కించడము సులభం అవుతుంది. ప్రాఫిటిక్ ఇయర్స్ ఉన్నాయే, ఇటు బైబిల్ దానియేలులోను ఓల్డ్ టెస్టిమెంట్లోను అటు న్యూ టెస్టిమెంట్లోను ప్రాఫిటిక్ ఇయర్స్ ఉన్నాయి. ఈవెన్ 70 years 70 weeks ఆఫ్ ప్రాఫెసీ మనం ధ్యానం చేయాలంటే కూడా ఈ లెక్క తెలియాలన్నమాట. సో అలాగన ఈ యొక్క లెక్కను మీరు గుర్తుంచుకోవాలి. 1 week represents 7 years. సో అలాగున మనుషులు నిన్ను 7 కాలములు రిప్రజెంట్స్ 7 years. అది కూడా మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రకటన 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెను. అచ్చట ఆమెను వారు 1260 దినములు పోషింపవలెను. 1260 దినములు అనగా 1260 దినములు, 1260 days. If you divide them by 7, 3.5. Yeah, thank you. 3.5 సంవత్సరములు. 3.5 అంటే 3.5 సంవత్సరములు. అలాగే కాలము, కాలములు, అర్ధకాలము అని కూడా వ్రాయబడి ఉంది. కాలము, కాలములు, అర్ధకాలము. సో కాలము ఈజ్ ఈక్వల్ టు 1 year, అలాగే కాలములు ఈజ్ ఈక్వల్ టు 2 years, 3 years అయిపోయాయి. అర్ధకాలం ఈజ్ ఈక్వల్ టు ½ year, 3.5 years ఈమె పోషించబడాలి అరణ్యములో. ఇది ఇశ్రాయేలు దేశముల గురించిన మాట. ఈమె 3.5 సంవత్సరములు 1260 దినములు ఈమె అరణ్యములో దాచబడుతుంది. దావీదును దేవుడు సౌలు నుండి ఏ విధంగా అరణ్యములో దాచాడో, ఏలియాను 3.5 సంవత్సరములు సరిగ్గా దేవుడు ఏ విధంగా అరణ్యములో పోషించాడో, సరిగ్గా అలాగే జరిగినదే మరలా జరుగుతుంది. కనుక ఈ యొక్క 3.5 సంవత్సరములు ఇశ్రాయేలు దేశమును అరణ్యములో దాస్తాడు, క్రీస్తు విరోధికి దొరకకుండా. అలాగే ఆమెను దేవుడే, ఏలియాను 3.5 సంవత్సరములు పోషించాడు, ఇశ్రాయేలు జనాంగమును కూడా అలాగునే 3.5 సంవత్సరాలు పోషిస్తాడు. కనుక కాలము అనే పదము సంవత్సరము, 360 దినములు కలిగిన సంవత్సరము. 7 కాలములు నీకు ఇలాగు జరుగును రాజా అంటే 7 సంవత్సరములు నీకు ఇలాగు జరుగుతుంది అని దానియేలు చెప్పాడు. సరిగ్గా 7 సంవత్సరములు ఈ యొక్క నెబుకద్నెజరు అరణ్యములో ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఇలాగ జరుగుతుంది నీకు 7 సంవత్సరములు అంటే దానియేలు దాన్ని క్లియర్ చేశాడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియో, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియో నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. సో 7 సంవత్సరం నీకు ఎందుకు ఈ పనిష్మెంట్ అంటే, నేనే కట్టించాను బబులోను అని నీవు గర్వించావు కదో, దానిని బట్టి దేవుడే నీ గర్వమును తొలగించి, మహోన్నతుడైన దేవుడే మనుషులను రాజ్యం మీద నిలబెడతాడు తప్ప వారి యొక్క తెలివితేటలను బట్టి, జ్ఞానమును బట్టి,
ఆ క్షాత్రియ ధర్మమును బట్టి లేక యుద్ధ నైపుణ్యతను బట్టి కాదు. దేవుడు ఎవరిని రాజ్యం మీద కూర్చుండబెట్టాలనుకుంటాడో కూర్చుండబెడతాడు అనే విషయం 7 సంవత్సరాల కాలంలో పశువు లాంటి మనసుతో నీవు తిరుగుతూ 7 సంవత్సరాలు నీవు గ్రహిస్తావు. అప్పుడు నీవు తెలుసుకున్నప్పుడు మళ్ళీ నిన్ను రాజుగా దేవుడు తీసుకొని వస్తాడు. అది ఆ విషయాన్ని ఈ యొక్క దానియేలు నెబుకద్నెజరుకు వివరిస్తున్నాడు. ప్రియులరా, ఆ విధముగా నీ నీ ఈ యొక్క నీ యొక్క రాజరికాన్ని మళ్ళీ ఇయ్యండి అని వారు చెప్పారు కదా. సర్వోన్నతుడి అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగా వచ్చును. 26th వర్డ్స్ 26వ వచనంలో తప్పకుండా నీకు మళ్ళీ నీ రాజ్యం వస్తుంది అని దానియేలు ముందుగానే ప్రవచించి చెబుతున్నాడనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఈ యొక్క ఆ దానియేలుకు నెబుకద్నెజరుకు పట్టిన గతిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది ఈ యొక్క అధ్యాయం. ఏమండి, 4వ అధ్యాయం 26వ వచనంలోని మాట, నీకు మరల రాజ్యం వస్తుంది 7 సంవత్సరాల తర్వాత అన్న మాట. సో ఆ విధంగా చెట్టు అనగా బబులోను సామ్రాజ్యం నరకబడింది. ఎందుకని నరకబడింది అంటే, ఈ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఒకనాడు ఆయన తన రాజధాని అయిన బబులోను నందు సంచరించుచుండగా సంవత్సరం కాలం తర్వాత దానియేలు ఈ వివరణ ఇచ్చిన తర్వాత, అంటే మొద్దు యొక్క వివరణ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 12 నెలల తర్వాత నిజంగానే ఒకనాడు ఈ యొక్క నెబుకద్నెజరు రాజు తన రాజధానియగు బబులోనియలో సంచరిస్తూ ఉన్నాడు. అలా సంచరిస్తూ చూస్తూ ఉండగా తనలోనికి ఒక ఆలోచన వచ్చింది. గర్వముతో కూడిన ఆలోచన వచ్చింది. ఏమిటది అంటే, ఆయన అనుకుంటున్నాడు మనసులో, బబులోనును, ఈ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధానిగా నేను కట్టుకున్నది కాదా అని తనకు తాను అలాగున అతిశయిస్తూ ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఆ ఘడియ ఆయన అలాగా అనుకుంటున్న ఘడియలోనే అతనికి పశువు వంటి మనస్సును దేవుడు ఇచ్చాడు. పశువు వంటి మనస్సు వచ్చేసింది. ఏ విధంగా అంటే, ఈ పశువు వంటి మనస్సు దేవుని వాక్యం చెబుతుంది, అతను పశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుని వాక్యంలో ఇలాగుంది, మానవులలో నుండి అతన్ని తరిమిరి పశువుల వలె గడ్డి మేసెను, మంచు తడుపగా తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వలెను, పక్షుల గోళ్ల వలెను నాయను అని ఉంది. ఇక్కడ మరి ఏమిటి అతనికి వచ్చిన వ్యాధి అంటే, సైన్స్ ఇలా చెబుతుంది, వన్ సచ్ థియరీ ఈస్ దట్ clinical lycanthropy is caused by a physical imbalance in the brain. లైకాంథ్రోపీ అనే వ్యాధి మెదడులో జరిగే ఇంబ్యాలెన్స్ ద్వారా, సమతుల్యము లోపించడం ద్వారా ఈ ఇంబ్యాలెన్స్ ఈ యొక్క జరుగుతుంది బ్రెయిన్లో అని చెబుతుంది. పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్, స్పెషల్లీ ఇన్ ద సెరెబ్రల్ కార్టెక్స్, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ పర్సెప్షన్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ఈ యొక్క మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ అనే స్థలంలో జరుగుతున్న ఈ యొక్క మార్పు వల్ల మనిషి అలాగున మృగంగా మారిపోతాడు, జంతువుగా మారిపోతాడు అని చెబుతుందన్నమాట. జాస్పర్ commented on the rare condition of lycanthropy, the patient believing that he has been transformed into an animal, literally of a wolf అని. అంటే ఆ మనిషి తనకు తానే నేను ఒక జంతువుని అయిపోయాను అన్న భావన తనలోనికి వచ్చేసి, భావన మాత్రమే కాకుండా తన లక్షణాలు, తన అవయవములలో ఆ లక్షణాలు వచ్చేసి అలాగున ప్రవర్తిస్తుంటాడు. అలాగే lycanthropy includes an identical beliefs of transformation into other feared animals such as the fox in Japan and the tiger, hyena and crocodile in China, Malaysia and India are documented. ఈ 1889వ సంవత్సరంలో వస్తున్న రిపోర్టు ప్రకారంగా ఈ యొక్క కొన్ని గుర్తులు దొరికాయి ఈ లైకాంథ్రోపీ వ్యాధి వస్తే ఎలా ఉంటుంది అనడానికి. ఆ గుర్తుల్లో జపాన్లో ఒక నక్క వలె ప్రవర్తించారట మనుషులు కొందరు. అలాగే చైనా, మలేషియా, ఇండియా దేశాల్లో ఈ పులి వలె కొందరు, హాయనా
అనే ఆ చిరుతపుల్లాంటి మరొక జంతువులే కొందరు, క్రోకడైల్ లాగా కొంతమంది, ఇలాగన తాబేల్లాగా కొంతమంది ప్రవర్తిస్తూ వచ్చారు. క్షమించాలి, ఆ మొసలిలాగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలాగున కొంతమంది పులిలాగా, కొంతమంది హైనా అనే చిరుతపులాగా, మరికొంతమంది ఈ యొక్క క్రొకడైల్‌లాగా అనగా మొసలి లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వాటికి ఆధారాలు అలాగ దొరికాయి. అంటూ ఈ లైకాంథ్రోపీ వ్యాధి అనేది ఉంది. అప్పుడు వాళ్ళు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని మెడికల్ సైన్స్ కూడా చెప్పింది. ఇది మెడికల్ సైన్స్‌కు తెలియక ముందే, మెడికల్ సైన్స్ అన్నది అసలు వాస్తవానికి పుట్టక మునిపే నెబుకద్నెజర్ రాజుకు దేవుడు ఈ వ్యాధిని ఇచ్చాడు. ఎందుకంటే బ్రెయిన్‌లో జరుగుతుంది ఈ లోపం. శరీరంలో ఎక్కడ కాదు, బ్రెయిన్‌లో జరుగుతుంది. తన మనస్సులో ఎప్పుడైతే అతిశయిస్తున్నాడో, ఏ మనస్సు నుండి, ఏ బ్రెయిన్ ద్వారా అతిశయం అనేది పుట్టుకొస్తుందో, ఆ బ్రెయిన్ దగ్గరే దేవుడు ఆ యొక్క మార్పును చేశాడు. కాబట్టి లైకాంథ్రోపీ లాంటి వ్యాధి ఏదో వచ్చి ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు పశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పశువుల మధ్యలోనే జీవించడం కూడా మొదలుపెట్టాడు. ప్రియులరా, అలాగున దేవుడు నిర్ణయిస్తే ఎంతటి వాడినైనా ఆయన మట్టి కరిపించగలడు అన్నదానికి రుజువు మనము నెబుకద్నెజరు అనే మహా గొప్ప ప్రపంచ సామ్రాట్ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా అదే ఘడియలో ఈ బబులోను సామ్రాజ్యం అనే నెబుకద్నెజరు ప్రభుత్వము చెట్టు మొద్దు కొట్టివేయబడింది, మొద్దు ఉంచబడింది. అంటే ఇంకా పరిపాలనకు సమయం ఉంది. కానీ అతను మాత్రం 7 కాలములు, 7 సంవత్సరములు ఆయన ఆ విధంగా జంతువులాగా, పశువులాగా ప్రవర్తిస్తూ, మంచుకు తడుస్తూ, వస్త్రము లేకుండా ఆయన గడ్డి తింటూ 7 సంవత్సరముల పాటు బ్రతకాల్సి వచ్చింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, మహోన్నతుడికి దేవుడే మానవుల రాజ్యములలో పరిపాలన చేస్తాడు, కానీ నేను కట్టించిన ఘనత నా ఘనత కాదు, నా అధికారము కాదు అన్న విషయం నెబుకద్నెజర్ రాజుకు అర్థమైంది. ప్రియులరా, అది నెబుకద్నెజర్ యొక్క పరిస్థితి ఏమిటంటే, తన శరీరం మీద నూలు పోగు లేకుండా మంచుకు తడిసిపోతుంది. తన వెంట్రుకలు గ్రద్ద యొక్క ఈకల వలె అయిపోయాయి. తన గోళ్ళు కూడా, చేతుల కాళ్ళ గోళ్ళు కూడా పక్షిరాజు ఈకల వంటి, ఆ గోళ్ళ వంటి గోళ్ళుగా మారిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు ఏమని చెబుతున్నాయంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. 17వ వచనం, అవేమనగా అహంకార దృష్టి. ఏమండి, 7 మొదటిది ఏమిటి? అహంకార దృష్టి. ఇంకా మిగతావి కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు, దుర్యోచనలు, ఇలాంటివి ఉన్నాయి. కానీ మొట్టమొదటిది, దేవునికి హేయమైనది అహంకారపు దృష్టి. నేను కదు, నా ద్వారా కదు, నేను ఉండబట్టే కదు, నా యొక్క స్థానమును బట్టే కదు ఇదంతా జరిగింది అన్న మనస్సు నీకు వచ్చిందో, ప్రియులరా, నీవు సామెతల గ్రంథం 6:17 నెరవేరుస్తున్నావు. అహంకార దృష్టి, యెహోవాకు అసహ్యమైన దాన్ని నీవు నెరవేరుస్తున్నావు అన్న విషయాన్ని నీకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత ప్రియులరా, మరొక వచనము దేవుని వాక్యం చెబుతుంది 6:18, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. చూసారా ఎంత ఎగ్జాక్ట్గా సొలొమోను ద్వారా దేవుడు రాయించాడో, అంత ఎగ్జాక్ట్గా నెబుకద్నెజర్ జీవితంలో ఎలా నెరవేరుతుందో. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సో అతిశయపు మనస్సు, గర్వపు మనస్సు నడిచింది నెబుకద్నెజర్లో. వెంటనే ఏం జరిగింది? నాశనము జరిగింది. అలాగే పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందట, పడిపోవడానికి ముందు. సో నెబుకద్నెజరు పశువులాగా పడిపోవడానికి ముందు ఏం జరిగింది? అహంకారమైన మనస్సు నడిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలాగూ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఎక్కడ ఇది? పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఉపమానాన్ని చెబుతూ,
పరిసయుడు హెచ్చించుకున్నాడు, సుంకరి తగ్గించుకున్నాడు. కాబట్టి హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని ఆయన యేసు ప్రభుల వారు హెచ్చరించాడు. నిజంగానే నెబుకద్నెజరు ఎంత హెచ్చించుకున్నాడో అంతగా తగ్గించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజరు జీవితం లేకపోతే ఈ యొక్క చెట్టు నరికివేయబడుట అనే ఈ యొక్క దర్శనం ఏం నేర్పిస్తుంది? అహంకారముతో హెచ్చించుకున్నావా, నేల మట్టుకు నీవు తగ్గించబడతావు, కొట్టివేయబడతావు. అలాగే ఇశ్రాయేలులో యెషయి మొద్దును నరికివేశాడు దేవుడు. ఎందుకు నరికివేశాడు అంటే ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా హెచ్చించుకున్నారు గనక ఆ యెషయి మొద్దు, ఇశ్రాయేలు దావీదు యొక్క వంశవృక్షాన్ని దేవుడు నరికివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము, దానిలోని 10వ భాగము మాత్రము విడువబడును, దానిలోని 10వ భాగం మాత్రం విడువబడును, అదియును నాశనమగును. చివరి లైన్, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అలాగే 11వ అధ్యాయం 1వ వచనం, 11:1, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఇంతకు ముందేమో యెషయి మొద్దు నరికివేయబడుతుంది అని చెప్పాడు, ఇక్కడ మళ్ళీ యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, 23:5, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులరా, ఈ యొక్క యెషయి మొద్దును దేవుడు ఎందుకు నరిపాడు అంటే ఇశ్రాయేలు జనాంగములో వచ్చిన గర్విష్టి మనస్సును బట్టి ఆ మొద్దును నరకాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ నెబుకద్నెజరును కూడా ఎందుకు నరకాల్సి వచ్చింది? అహంకారపు దృష్టిని బట్టి నరకాల్సి వచ్చింది. 7 సంవత్సరములు నరికివేసి మళ్ళీ ఆ మొద్దును 7 సంవత్సరాల తర్వాత చిగురింపజేశాడు. ప్రియులరా, ఆ విధముగా ఈ యొక్క చెట్టు నరికివేయబట అనేది బబులోను సామ్రాజ్యము కూల్చబడి మళ్ళీ కట్టబడుట అని తెలుస్తుంది. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా చెబుతుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతున్నది. గమనిస్తున్నారా? దేవుడు ఎప్పుడైనా కూడా అహంకారులుగా సంఘంలో ఉన్నావా, లేక చరిత్రలో ఉన్నావా, లోకములో అహంకారముతో రగులుతున్నావా? అయితే ఇలాగున యెషయి మొద్దును దేవుడు నరికాడు. ఇక్కడ నెబుకద్నెజరు అనే మహాప్రపంచ సామ్రాట్టు అనే చెట్టును కూడా నరికివేశాడు దేవుడు. సో ప్రపంచంలో ఏది జరిగినా అహంకారంతో జరిగినప్పుడు దానిని నిర్మూలము చేయడము దేవునికి అసాధ్యమైన పనేమి కాదు. పైగా దేవుడే మానవుల రాజ్యములలో ఏలుతున్నాడనడానికి అది ఒక రుజువు అయి ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి వేళ ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యాల్లో మొట్టమొదటిగా ఏలుబడి చేస్తూ ఉన్న ఈ బబులోను సామ్రాజ్యం ఏ విధముగా దేవుడు నాశనం చేస్తూ మళ్ళీ తిరిగి కట్టాడు. ఆ తర్వాత బెల్షస్సరు రాజు, ఆయన కూడా అహంకారముతో ఏ విధంగా ఆయన ఈ యొక్క రాజ్యానికి పతనం పలికాడో మనం ఇంతకు ముందు చూసాం. కాబట్టి మరికొన్ని ప్రవచనములు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి గొర్రెపిల్ల పొట్టేలు, ఒక మేకపోతు పొట్టేలు, 2 కొమ్ములు కలిగిన మేకపోతు, ఒకటే కొమ్ము కలిగిన పొట్టేలు సంగతి రేపటి దినమున మనము ధ్యానం చేద్దాం. ఆ ప్రవచనం కూడా ఇందులోనిదే. ఏమండి, నేను ఎక్కడి వరకు తెచ్చి ఆపాను ఆ ప్రవచనాన్ని అంటే గ్రీకు సామ్రాజ్యము అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి పరిపాలన ప్రారంభించే వరకు అతని ముగింపు ఎలా కలిగిందో అక్కడి వరకు మనము ధ్యానం చేసి అక్కడ ఆపాను. ఎందుకు ఆపానంటే ఇక దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్న మరికొన్ని దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనములు మనము రెక్టిఫై చేసుకుంటేనే, వాటిని వివరంగా తెలుసుకుంటేనే మనము మిగతా ఇత్తడి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగలం. కనుక
నేను అక్కడ ఆపాను. ఆ మెయిన్ యొక్క దర్శనాన్నే మనం ధ్యానం చేస్తున్నాం. కానీ అందులోని కొమ్మలను మనము ధ్యానం చేస్తున్నాం. మొదటి కొమ్మ ఏమిటి అంటే, ఒక చెట్టు, విశాలమైన చెట్టు మొద్దు నుండి కొట్టివేయబడడం, 7 కాలములు అది అరణ్యంలో పడవేయబడడం, మళ్ళీ ఆ మొద్దు చిగురించడం అనగా నెబుకద్నెజర్ రాజు యొక్క జీవితంలో జరిగిన సంఘటన. ఆ తర్వాత మెనే టెకేల్ ఉఫార్సీన్ అని బెల్షస్సరు రాజు కాలంలో దేవుడు రాసిన విధానమును మనము చూసాం. అలాగున ఈ ఎత్తైన ప్రతిమలోని ప్రవచనము నెరవేర్చబడడానికి ఇక్కడ 2 ఈ యొక్క కొమ్మల లాంటి దర్శనాలను మనం చూసాం. 3వ కొమ్మ ఈ యొక్క 2 కొమ్ములు కలిగిన మేకపోతు, 1 కొమ్ము కలిగిన ఒంటి కొమ్ము కలిగిన పొటేలు, ఈ రెండిటి యుద్ధం, పోరాటం, వాటిలో ఓటమి గెలుపు, వారెవరై ఉన్నారు అన్నదాన్ని రేపటి దినమున మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు ప్రియులరా, ప్రపంచ సామ్రాజ్యాలు ఎందుకు పతనమవుతున్నట్టుగా మనకు కనబడుతుంది? గర్వమును బట్టి, అహంకారమును బట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అహకరించిన పరిసయ్యుని ప్రార్థనను దేవుడు వినలేదు. అహంకారంతో విర్రవీగిన ధనవంతుడు, అనేక సంవత్సరములకు నీకు ఆహారమును సిద్ధపరిచాను, విర్రవీగు, తిను, త్రాగు, సుఖంగా ఉండు అంటూ గర్వించిన ఆ ధనవంతుని జీవితాన్ని ఆ రాత్రే దేవుడు పిలిచాడు. అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. ఆ గర్వము అనున్నది ప్రపంచ సామ్రాజ్యాలనే కూల్చివేయడానికి కారణమైంది. మరి నీ జీవిత సామ్రాజ్యాన్ని కూడా, నీ జీవితమే దేవుని దృష్టిలో ఒక సామ్రాజ్యం. నీవు రాజుగా దాన్ని ఏలుతూ ఉన్నావు. అయితే గర్వము అనేది ఈ సామ్రాజ్యములో ప్రవేశించిందా, అంతే, నీవు కూల్చబడతావు. మొట్టమొదట లూసిఫర్ అనే ఆ కెరూబులో కూడా దూరింది గర్వమే. దేవుని సింహాసనం మీదికి నేను ఎక్కిపోయి ఆ సింహాసనంలో కూర్చుండాలి అన్న గర్వపు మనసే అతన్ని పరలోకం నుండి ఆ భూమండలం మీదికి త్రోసివేసింది. ప్రియులరా, ఇలాగున సౌలు రాజు గర్వం, సంసోను గర్వం రాజులను సహితము, న్యాయాధిపతులను సైతం నేలమట్టం చేసింది గర్వం. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ప్రవచనాల నెరవేర్పు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా మరొక హెచ్చరిక మనందరికీ కూడా, దైవజనులకు ప్రాముఖ్యంగా విశ్వాసులకు ఈ యొక్క హెచ్చరిక ఏమిటంటే, నీ సేవ విస్తరిస్తుందా? నీ సంఘము సభ్యులలోను, మందిరాల్లోనూ నిర్మించడంలోనూ రకరకాల సేవ చేయడంలో విస్తరిస్తుందా? అయితే మొట్టమొదటి నీవు కంచె వేసుకోవాల్సింది ఎక్కడ అంటే, గర్వం అనే సర్పము నీ లోనికి ప్రవేశించకుండా నీవు కంచె వేసుకోవాలి. అక్కడ మొట్టమొదటిగా కాపాడుకో. అహంకారము, గర్వపు మనస్సు రాజులలో, సేవకులలో వచ్చింది అన్నది మనము చరిత్రలో చూస్తున్నాం. వస్తే దేవుడు దాన్ని ఏమి పక్కన పెట్టలేదు. పరిసయ్యుని సహితము అతని ప్రార్థనను అంగీకరించకుండా పంపించేశాడు. నీలో గర్వపు మనస్సు వచ్చిందా? నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం, నీ సంఘములో నీకున్న స్థాయి అన్నీ పడిపోతాయి, నేలమట్టమవుతాయి. ప్రియులరా, మట్టి కరిపిస్తాడు, పశువులాగా మారుతావు నీవు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఇది. అంచేత ఇరా స్నేహితులారా, నాతోటి జత పనివారులారా, అలాగే సంఘమా, విశ్వాసులారా, మీ జీవితంలో ఒకవేళ మీరు చదువుకున్న చదువును బట్టి గర్వం వస్తుందా? అప్పుడప్పుడు మా సంఘంలో మేము చదువుకున్నంతగా ఎవరు చదువుకోలేదండి, మాది ఉన్నత చదువులకు సంబంధించిన కుటుంబం, మా చర్చిలో అందరూ ఇంకా చిన్న తరగతులే, మేమేనండి హైయెస్ట్. అలాంటి మనసు వస్తుందా? జాగ్రత్త, కంచె వేసుకో. లేకపోతే గర్వపు సర్పము నీ బ్రతుకు సామ్రాజ్యములో ప్రవేశిస్తుంది. నిన్ను హవ్వ ఆదాములను పాడు చేసినట్టుగా పాడు చేస్తుంది. అలాగే నీకు ధనమును బట్టి ఉందా ఒకవేళ అహంకారం? నేను చాలా సంపాదించానండి, ఆ ఇండియాలో ఇల్లు కట్టాను, హైదరాబాదులో బంజారా హిల్స్లో ప్లాట్ కొన్నాను అంటూ వేటిని బట్టో నీవు గర్విస్తున్నావా? ఓ, భయంకరమైన స్థితిలో ఉన్నావు స్నేహితుడా, సహోదరి. నీవు కంచె వేసుకో వెంటనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి, అయ్యా నా బ్రతుకు లోపల నెబుకద్నెజరు మనసు వస్తుందయ్యా, నా బ్రతుకు లోపల ఆనాడు హవ్వ ఇచ్చిన మనసు వస్తుందయ్యా, నా బ్రతుకు లోపల
సంసోను వంటి అహంకారం వస్తుందయ్యా, సౌలు వంటి అహంకారం వస్తుందయ్యా, అలాగున పరిచయుని వంటి అహంకారం వస్తుందయ్యా. అయా నీ వాక్యము తరచూ హెచ్చరించింది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని. ఇదిగో ఈ గర్వపు ఈ యొక్క సులువుగా చిక్కులబెట్టు పాపమును దయతో ఈ రాత్రికి రాత్రే తొలగించు అని యేసు రక్తపు కంచెను వేసుకోండి. లేదా మీ బ్రతుకులోనికి సర్పం ప్రవేశిస్తుంది. సర్పము అను ఆ లూసిఫర్ ఏ విధంగా పడిపోయాడో నీ బ్రతుకును కూడా పడద్రోస్తుంది. అంచేత ప్రియ స్నేహితులరా, నీవు నేను ఈ ప్రవచనం ద్వారా, ఈ దర్శనం ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం అంటే, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. అహంకార దృష్టి యెహోవాకు హేయమైనది. అలాగనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే తన కృపను విస్తరింపచేస్తాడు. కాబట్టి ఏ తీర్మానం చేద్దాం మనం ఈ రాత్రి అంటే, గర్వము నాలో ఏ రవ్వంతైనా ఉండకుండా సహాయం చేయమని. అలాగే నీకున్న బైబిల్ జ్ఞానమును బట్టి ఒకవేళ గర్వం వస్తుందా, జాగ్రత్త, అది సాతానుడు వేసే వలల్లో ప్రధానమైనది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, నీకు బైబిల్ జ్ఞానం అధికంగా ఉన్నంత మాత్రాన కూడా నీవు మొదట ఎలాగున పిలువబడ్డావో అదే తగ్గింపుతో కొనసాగాలి. ఒకవేళ నీకు మంచి తలాంతులు ఉన్నాయా, ఓకే, ఇట్స్ గుడ్. బట్ నీలో అహంకారాన్ని రానివ్వకు, నీలో ఆ గర్వపు మనస్సును రానివ్వకు. దీన మనస్సుతోనే, దీనుడవుగా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తూనే ఆ తలాంతులను దేవుని కొరకు వాడుతుండు. నా తలాంతును ఎవడు గుర్తించలేదేంట్రా అని నీలో నీవు కుమిలిపోకు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే వేమనన్నాడు, అనువు గాని చోట అధికుల మనరాదు అన్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి నా టాలెంట్ను గుర్తించండి, నాకు ఇలాంటివి ఉన్నాయి అలాంటివి ఉన్నాయని గొప్పలు చెప్పుకోవడం కాదు. దేవుడు హెచ్చించడం కొరకు నీవు తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఉండు. ఎన్ని సంవత్సరాలైనా ఉండు. మా సంఘంలో నా తలాంతును గుర్తించట్లేదండి, నా టాలెంట్ను వాడుకోవట్లేదండి అని నీకు నీవుగా కుమిలిపోకు. దేవుని సన్నిధిలో పౌలు శీలలు అలాగున వారు ఉన్నారు. నెమ్మదిగా వారు అలాగున తగ్గించుకొని ఉండడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి వారి తలాంతును పెద్దలకు అర్థం చేయించాడు. అలాగే నీవు నేను కూడా మన తలాంతులను పెద్దలు గుర్తించట్లేదని, నన్ను వాడుకోవట్లేదని దుష్ప్రచారాలు చేయడం మొదలు పెట్టకు. సర్పము నీలో దూరుతూ ఉన్నదని జ్ఞాపకం చేసుకో. వీళ్ళ మరి ఏం చేయమంటారు అంటే, దేవుడు నిన్ను హెచ్చించే వరకు దీన మనస్కుడవై నీ తలాంతులన్నిటినీ భద్రంగా ఉంచుకో. వాటిని భద్రంగా ఉంచుకొని దేవుడు అవకాశం ఇచ్చిన చోట ఆ అవకాశపు తలాంతును మాత్రమే వాడు. మళ్ళీ నీ గొప్పలు చెప్పుకొని నాకు ఇలాంటి తలాంతులు ఉన్నాయి అలాంటి తలాంతులు ఉన్నాయి అంటూ నీవు అవకాశం దొరికింది కదా అని మైక్ టైసన్ కావద్దు. మైక్ టైసన్ అంటే కొంతమంది మైకును ఈ టై కట్టుకున్నట్టుగా ఇక్కడే పెట్టుకుంటారు, ఒక పట్టాన వదిలి చావరు మైక్ టైసన్లు వాళ్ళు. సో మైక్ టైసన్లు కావద్దు. నీకు ఏ తలాంతును వాడమని అవకాశం ఇచ్చారో ఆ తలాంతును మాత్రమే వాడి మళ్ళీ నీవు ఉన్న చోటనే ఉండాలి. తలాంతును వాడి గొప్పగా హెచ్చించుకోకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవా నీకే స్తోత్రం కలుగునుగాక అన్న అభిప్రాయంతో మన మనస్సును నింపుకోవాలి. మనం ఏ తలాంతు ద్వారా దేవుడు ఘనపరచబడినా ఆయనకు మహిమ చెందాలి, మనకు చెందకూడదు. ఎందుకనగా ఇస్కరియోతు యూదా దేవుని సంచిలోనిది దొంగిలించుచుండెను అని దేవుని వాక్యం చెబుతుంది. నీవు అనేక సార్లు నీ తలాంతును వాడుతున్నావు, కానీ దేవునికి రావలసిన మహిమ అనే సంచిలో నుండి నీవు దొంగిలించుకుంటున్నావు. ఆ మహిమ నీవు స్వీకరిస్తున్నావు, అది నిన్ను పాడు చేస్తుంది. వాళ్ళు నిన్ను ఘనపరిస్తే ఘనపరచనివ్వండి, కానీ నీ మనస్సులో నీవు సిద్ధపడాల్సిన విధానం ఏమిటంటే దేవునికి మహిమ కలగాలి. దేవుడు ఇచ్చిన తలాంతు దేవుని కొరకు వాడబడింది, ఆయనకే మహిమ కలగాలి. నాకు రవ్వంతైనా మహిమ చెందకూడదు, దేవునికే మహిమ కలగాలి అన్న ఆ యొక్క మనస్సును నీవు ప్రాక్టీస్ చేయగలిగితే దేవుడు మిగతా తలాంతులను కూడా ఆయన ఒకటొకటిగా తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఎందుకు? అహంకారులను ఎదిరిస్తాడు. వాళ్ళు ఎంత తలాంతు కలిగిన వాళ్ళైనా పర్వాలేదు, ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా ఆయన వారినందరినీ కూడా ఎదిరిస్తాడు, వారిని నెట్టివేస్తాడు, వారి తలాంతులను నెట్టివేస్తాడు. దేవునికి అవసరమైంది తలాంతులు కాదు, తగ్గింపు హృదయం. అలాగే దేవునికి అవసరమైంది గొప్ప గొప్ప చదువులు, బైబిల్ కాలేజీ విద్యలు కాదు. ఆయనకు కావాల్సింది నమ్మకమైన వ్యక్తి. నమ్మకమైన వ్యక్తికి ఏ తలాంతు లేకున్నా, ఏ బైబిల్ కాలేజీ విద్య లేకున్నా, ఎలాంటి అర్హత లేకున్నా
హీ విల్ మోల్డ్ హిమ్ అండ్ హీ విల్ యూజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. అదే అనమాట రహస్యం. క్రిస్టియానిటీలో దేవుడు ఒక మనిషిని ఎవరినైనా వాడుకునేది అంటే ఏ తలాంతు లేకున్నా పర్వాలేదు, నమ్మకమైన వాడుగా ఉంటే చాలు, వాణ్ణి నేను వాడుకుంటున్నాను. సో క్రిస్టియానిటీలో దేవుడు వాడుకోవడానికి అర్హమైన క్వాలిఫికేషన్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి ప్రియులరా, నమ్మకత్వము అంటే అర్థం ఏమిటి? ఆ యజమానుడికే చెందాలి ఏది చెందినా అనే నమ్మకత్వము ఉండగలిగిన నాడు మన సేవ, మన విశ్వాస జీవితం, మన కుటుంబ జీవితం దేవుడు దినదినము హెచ్చిస్తూ ఉంటాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని దేవుని వాక్యం చెప్పింది. ఎందుకని? బికాస్ ఆయన అనాయింటెడ్ అయిన నాటి నుండి ఎన్నడూ కూడా తన్ను తాను హెచ్చించుకోలేదు. ఆయన ఎక్కడ ఏ పని చేసినా జీవము కలిగిన దేవుడైన యెహోవా నామముననే నేను ఈ పని చేస్తున్నాను, యెహోవాదే యుద్ధం, యెహోవాకే మహిమ అంటూ దేవుని బిడ్డలారా, దైవ జనులారా, సంఘమా, విశ్వాసులారా, మన సేవ ఎందుకు దినదినము ఎదగట్లేదు? నీవు హెచ్చించుకుంటున్నావేమో, అదే రీజన్ అయి ఉంటుందేమో. మరొకసారి ఈ రాత్రి కంచె వేసుకుందామా? ఆ హెచ్చింపనే సర్పము మన గృహాల్లోనికి, మన జీవిత సామ్రాజ్యంలోనికి ప్రవేశించకుండా యేసు రక్తము చేత కంచె వేసుకుందామా? మరియు ఈ యొక్క నెబుకద్నెజరుకు కనబడిన ప్రతిమలోని ఈ యొక్క పతనం, బబులోను సామ్రాజ్యం పతనం ఎందుకు జరిగింది అంటే ద మెయిన్ రీజన్ వాజ్ ప్రైడ్. గర్వం అనేది వచ్చింది కనుక జరిగింది. మరి అంత గొప్ప ప్రపంచ సామ్రాజ్యాలను, అలాంటి మహా గొప్ప సౌలు, సంసోన్ లాంటి వాళ్లను దేవుడు సింహాసనము తొలగిస్తే, జీవిత సింహాసనము నుండి ముగిస్తే, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి అదే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దయచేసి సేవకులముగా మనము ఏ పరిస్థితిలోని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినా మనము మాత్రం ఈ యొక్క గర్వమును దరిదాపుల్లోనికి రాకుండా ప్రతి దినము, ప్రతి సందర్భంలో, వేదికల్లో మనకు నిలువెత్తున దండలు వేసినా మనము గర్వమును దరిదాపులోనికి రాకుండా యేసు రక్తము చేత దీన మనస్సును కంచె వేసుకుందాం. అలాగున దేవుడు మన ఆత్మీయ జీవితములను ఆశీర్వదించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్మో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనిమ్మో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేఘయు నీవే, అల్ఫయు నీవే, ఒమేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ దినమున నీ దాసుడు నీ బిడ్డలతో కలిసి సహవాసంలో ఉండడానికి మీరు మధ్యాహ్నం వరకు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు ఇదిగో నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తుతిస్తూ, మీరే మీ వాక్య పరిచర్య కొరకు వాడుకొనుటకై మీరు ఇచ్చారని స్తుతిస్తూ, ఇదిగో ఈ దినమున నెబుకద్నెజరుకు కలిగిన మహా గొప్ప ప్రపంచ చరిత్రకు సంబంధించిన దర్శనములోని ఒక కొమ్మ లాంటి చెట్టు మొద్దు అనే విభాగాన్ని, దర్శనమును మేము ధ్యానం చేశాం. ప్రభు,
ఇందులో మేము నేర్చుకున్న సత్యం, గర్వము ద్వారా మానవ జీవిత సామ్రాజ్యాన్ని మీరు నేలమట్టం చేస్తారని కనుక విశ్వాసిగా మేము యేసుక్రీస్తు 33 సంవత్సరములు ఈ భూమి మీద అవతార పురుషుడిగా ఉన్నప్పుడు ఆయన ఏ దీన మనస్సును సాధన చేశాడో, మాకు మాదిరి ఉంచిపోయాడో, అదే దీన మనస్సును మేమును కొనసాగించుటకు మా బ్రతుకెల్లా చివరి శ్వాస వరకు దీన మనస్సు తప్ప అహంకారము రవ్వంతైనా మా బ్రతుకుల్లో ఉండకుండా దయతో మీరు దూరము చేయండి. ఆ దరిద్రతను దూరము చేయండి. మా చుట్టూ యేసు రక్తపు కంచె, మా పైన పరిశుద్ధాత్మ షకీనా మేఘము నుంచి మమ్మలను దీన మనస్సుతో యాత్ర చేయుటకు అభిషేకించి అవకాశము నిమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. Over to Brother Wilson, please. బ్రదర్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక త్వరగా అడిగినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుంది కూడిక. Yes. Any questions regarding today's subject, or so far we have meditated from the beginning? You can ask me. బ్రదర్, ఈ 2 హార్న్స్ ఇంకా 1 హార్న్, అది దీనికి కనెక్టెడ్ అన్నారు కదా బ్రదర్, అంటే అది డానియల్ దాంట్లో ఉందా లేకపోతే వేరే బుక్ లో ఉందా? అయ్యో డానియల్ లోనే ఉంది బ్రదర్. డానియల్ లోనే మనం ఇంకా 4 ప్రవచనాలు ఉన్నాయి దానియేల్లో వాస్తవానికి మనం డీల్ చేయాల్సినవి. అందులో ఈ యొక్క 5వ అధ్యాయంలోనికి వస్తే మనకు 7వ అధ్యాయంలోనికి వస్తే మనకు ఈ 4 జీవుల సంగతి, 4 క్రూర మృగాలు సముద్రంలోంచి పైకెచ్చిన సంగతి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క 3వ అధ్యాయంలోనికి వస్తే 3వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో వాస్తవానికి షద్రక్ మెషక్ అబేద్నెగోలదండి. 4వ అధ్యాయంలో ఇది. ఆ తర్వాత 2 కొమ్ములు కలిగినది, 1 కొమ్ము కలిగిన పొట్టేలు, ఈ రెండింటి సంగతి మనకు 8వ అధ్యాయంలో కనబడుతుంది. 8వ అధ్యాయం. ఎస్ అండి. 1 పొట్టేలు, 2 పొట్టేలు, 1 మేకపోతు, 1 పొట్టేలు సంగతి 8వ అధ్యాయంలో. అది ఒక చిన్న దర్శనం అన్నమాట. అంటే ఇవి 2 అంటే నెబుకద్నెజర్ కి బబులోన్ సంబంధించి దానియేల్ కూడా వచ్చింది అంటే విజన్. ఎస్ వచ్చిందండి. అదేమో మనము ఈ యొక్క 7వ అధ్యాయంలో క్రూర మృగములు ఉన్నాయి కదండి. ఆ క్రూర మృగంలో సింహము అంటాడనమాట. 7వ అధ్యాయం 4వ వచనంలో సింహము గురించి అంటాడు. ఆ సింహం అన్నది వాస్తవానికి నెబుకద్నెజర్ సంబంధించింది. బ్రదర్, మీరు సాటర్డే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉందన్నారు, రేపు ఉందా బ్రదర్, లేదంటే కంటిన్యూ చేస్తారా ఇదే మెసేజ్? విల్సన్ గారు దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేశారో కొంచెం చెప్తారండి. రేపు ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుందామా, లేకపోతే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తూ 15 నిమిషాలు క్వశ్చన్స్ కంటిన్యూ చేయాలా? సబ్జెక్ట్ కంటిన్యూ చేసి క్వశ్చన్ ఇద్దామండి. సేమ్ 1 అవర్ మెసేజ్, 1 అవర్ మెసేజ్, హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్ రేపు. థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి, అందుకని బ్రదర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఒక్కరిదే నడుస్తుంది అనమాట రేపు. అంటే జనరల్ గా అందరికీ ఇవే డౌట్స్ ఉండొచ్చు బ్రదర్, నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదే ఉద్దేశం. బ్రదర్ ఫస్ట్ థింగ్, నిన్న మీరు డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మీద వేదాలు, వ్యాసుడు రాసిన వేదాలు బైబిల్ నుంచి అంటే ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ఏమైనా తీసారని చెప్తారా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తం అంటే పరిశుద్ధుడు
రక్తం కార్చాల్సింది, అప్పుడే పాపక్షమాపణ ఉంటుందని చెప్పి వేదాల్లో ఏ విధంగా అయితే ఉందో ఉమ్. అది బైబిల్లో ఏ విధంగా ఉందో అది వేదాల్లోకి ఎలా వచ్చింది బ్రదర్? యా రైట్. ఎందుకంటే లేదంటే ఆత్మ నడిపింపు చేత వేదాలు రాసిన వ్యాసుడు ఆత్మ నడిపింపు చేత కానీ నడిపింపబడ్డా అవన్నీ రాసినప్పుడు అన్న డౌట్ బ్రదర్. ఎస్, కాదండి, వేద వ్యాసుడికి దేవుడు ప్రత్యక్షతనివ్వలేదు. ఒకవేళ ప్రత్యక్షతనిస్తే ఏం జరిగి ఉండాలి అంటే, యోబుకు దేవుడు ప్రత్యక్షతిచ్చాడు. యోబు కూడా అన్యుడే, బిలాము కూడా అన్యుడే, వీళ్ళు యూదులేం కాదు. అయితే వీళ్ళకు కూడా ప్రత్యక్షత ఇచ్చాడు 6 తరములలో, ఆ రోజుల్లో. వాటిని మాత్రము బైబిల్ గ్రంథంలోనికి దేవుడు అనుమతించాడు. ఇక వ్యాసుడు రాసినవి కానివ్వండి, నన్నయ్య పోతన రాసిన మహాభారతం లాంటివి కానివ్వండి, దేవుడు అనుమతించలేదు. అంటే దేవుడు ఏవైతే 66 గ్రంథాల్లోనికి అనుమతించాడో దట్ ఈస్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇక రెండవదిగా చెప్తాను, ఈవెన్ యూదులు రాసిన వాటిని కూడా అన్నిటిని దేవుడు బైబిల్ గ్రంథంలోనికి రావడానికి అంగీకరించలేదు. యూదులు అంటే ఏదో సామాన్యమైన యూదులు కాదు. సొలొమోను రాసినవి 3000 సామెతలు ఉన్నాయని ఉంది. కానీ 3000 సామెతలను సామెతల గ్రంథంలో రానివ్వలేదు కదా. కీర్తనలు కూడా రాశాడు అని సొలొమోను రాశాడని ఉంది. అవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలోనికి రానివ్వలేదు. అలాగే యోసేపు రాసిన సువార్త ఒకటి ఉంది, మరియమ్మ రాసిన సువార్త ఉంది, నికోడీమస్ రాసిన సువార్త ఉంది. ఇలాగన వేరే వాళ్ళు యేసు ప్రభు గురించి సువార్తలు రాసిన వాటిని దేవుడు యూదుల్లో వేరే వాళ్ళు రాసిన వాళ్లను దేవుడు అనుమతించలేదు. ఇక వ్యాసుడు మరి ఎలా రాశాడు అనే దానికి వస్తే, ఈ వ్యాసుడు రాయలేదు. వేదాల యొక్క అంగాలు ఉన్నాయే, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, అరణ్యకములు, సంహిత అని 4 పాదాలు ఉన్నాయే, అంటే వేదాలను వివరణను రాశాడు వ్యాసుడు. వేదాలను వివరించాడు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది అతనికి. ఇక ఈయన ఈ యొక్క వివరణ కామెంటరీ గ్రంథాలే రాశాడు, కానీ డైరెక్ట్గా వేదాలు మాత్రం ఒక్క మహర్షి రాయలేదు, చాలా మంది మహర్షులు రాశారు. ఇందులో వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకవేళ యేసు ప్రభువుని గురించి కానీ బైబిల్ గ్రంథపు చరిత్రలోని కొన్ని విషయాల గురించి కానీ వచ్చి ఉంటే అవి హారిజంటల్ అన్నాను కానీ వర్టికల్ కాదు అని చెప్పాను. అంటే వర్టికల్ అంటే పై నుండి క్రిందికి వచ్చే ప్రత్యక్షత, హారిజాంటల్ అంటే ప్రక్క నుండి ప్రక్కనికి వచ్చే ఇన్ఫర్మేషన్. ఇది గమనించాలి. సో దేవుడిచ్చినవేమో వర్టికల్, ఆ పరలోకము నుండి ఒక మనుషుని ప్రేరేపించి ఇస్తున్నాడు. ఇక హారిజాంటల్ ఏమిటంటే ఒక వ్యక్తిలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మరొక వ్యక్తికి ఆయన స్టోరీ లాగా పాస్ చేస్తూ ఉన్నాడు. ఇలాగన మనుషుల నుండి మనిషికి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ట్రాడిషన్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్కి. అలాగన ఈ బాబెలు గోపురం దగ్గర ప్రజలందరూ ఒకటిగా ఉండేవారు. వారు ఆయా భాషలుగా చెదిరిపోయినప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతుందో, దేవుడు శరీరము ధరించి స్త్రీ సంతానముగా కుమారుడుగా పుడతాడు అన్న కాన్సెప్ట్ ఏదైతుందో, ఇది ఆయన చంపబడతాడు మరలా లేస్తాడు అనే కాన్సెప్టు, ఆ ప్రవచనము ఆదికాండం 3:15 ఏదైతే ఉందో, ఇది తరతరాలుగా మానవులు చెప్పుకుంటూ వస్తున్నారు. రామాయణం మనం ఎప్పుడు కూడా చదవలేదు, కానీ మనము చాలా మంది ద్వారా వింటూ మనకు ఇప్పుడు కొంతమేరకు తెలుసు రామాయణం. అట్లనే ఈ యొక్క ట్రెడిషనల్గా వస్తున్న ఓరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఓరల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ యొక్క బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయిన మానవ జాతి ద్వారా అది మనుషులలో ఇటు ఆర్యులలోనికి వచ్చింది. ఆర్యులే ఈ యొక్క వేదాలను ఉపనిషత్తులను వీటన్నిటిని కూడా డివైడ్ చేశారు. కనుక వేదవ్యాసుడు కూడా కొన్ని విషయాలను వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ బ్రాహ్మణంలోనూ వాటిని అప్పుడప్పుడు టచ్ చేయడం జరిగింది. వాళ్లకు తెలిసిన ఓరల్ ఇన్ఫర్మేషన్లో పరమాత్ముడి అవతారాన్ని గురించిన విషయాలు టచ్ చేశారు. కాబట్టి నేను అలాగున ఓరల్ ఇన్ఫర్మేషన్ ద్వారానే ఈ భారతీయ హైందవ ఆర్య మతములోనికి యేసు ప్రభువుని గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. కొంతమంది మరొకరేమో వేదాలను కూడా దేవుడే ప్రేరేపించాడు అంటూ చెబుతున్నారు. దానికి నేనైతే అంగీకరించట్లేదని మీకు మనవి చేస్తున్నాను. అంటే ఈ రెండిట్లో ఏది ముందు వచ్చింది అంటారు బ్రదర్ మీరు? బైబిల్ ముందు వచ్చే వేదాల ముందు వచ్చాయి అంటారా? పాత నిబంధన ధర్మశాస్త్రం?
ఓకే, రైటింగ్ విషయానికి వస్తే వేదాలు ఇటు బైబిల్ను సుమారుగా ఒకే కాలములో కాంటెంపరీగా వ్రాయబడ్డాయి. ఏది మోషే రాసిన ఆ యొక్క పంచఖండాలు. కానీ ఓరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇటు హైందవులకు ఉంది, అటు యూదులకు కూడా ఉంది ఓరల్ ఇన్ఫర్మేషన్ అయితే. కాబట్టి వాస్తవానికి చరిత్ర ప్రకారం ఆలోచిస్తే భారతదేశ చరిత్రను తెలుపుతున్నది ఇద్దరు చరిత్రకారులు, డిడి కోశాంబి గారు, రోమిల్లా థాపర్. వీరిద్దరూ భారతదేశము అధీకృతంగా అంగీకరించిన అథెంటిక్ రచయితలు. అయితే వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వేదాలు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలం నుండి క్రీస్తు శకము 2వ శతాబ్దం వరకు వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత పురాణములు, మహాభారతము, రామాయణము, భగవద్గీత, మనుస్మృతి, ఈ గ్రంథాలన్నీ కూడా వారు క్రీస్తు పూర్వం 700 నుండి క్రీస్తు శకం 2 వరకు రాసి ఉండాలి అని డిడి కోశాంబి గారు, రోమిల్లా థాపర్ గారు రాసిన గ్రంథాల ఆధారంతో చెబుతున్నారు. సో ఈ చరిత్ర గ్రంథాల ఆధారాన్ని బట్టి తీసుకుంటే మోషే రాసిన 5 గ్రంథాలే ముందు, మోషే రాసిన 5 ఖండాలే ముందు అన్నమాట. ఇక హిందువులు ఏమని చెప్పుకుంటుంటారంటే, ఓ ఈ వేదాలు 1500 సంవత్సరాలు కాదు, 3000 కాదు, ఏది కాదండి, ఓ 10,000, 15,000, 20,000 అంటూ ఏదో చెబుతుంటారు కల్లిబొల్లి కబుర్లు. కానీ విషయం ఏమిటంటే 15,000 అని మీరు ఏ ఆధారంతో అన్నారు? దానికి ఏ గ్రంథములోనైనా ఋగ్వేదము ఫలానా 10,000 సంవత్సరాల క్రితం రాయబడింది అనడానికి అట్లాంటి ఎవిడెన్స్ ఏమైనా రిటర్న్ ఎవిడెన్స్ ఉందా? లేదా కార్బన్ టెస్టింగ్ ప్రకారం చూస్తే, మనకు దొరికిన తాళపత్రాలను బట్టి చూస్తే ఏ తాళపత్రమైనా క్రీస్తుకు పూర్వము 10,000 సంవత్సరాలది, 15,000 సంవత్సరాలది అంటూ చెబుతున్నాయా? ఏ ఒక్క ఇటు ఆర్కియాలజికల్గా కానివ్వండి, ఇటు కార్బన్ టెస్టింగ్ ప్రకారం కానివ్వండి, ఇటు బిబ్లియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే గ్రంథాల ఆధారం కానీ మనకు 10-15,000 కోట్ల సంవత్సరాలు అంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెబుతుంటారే, ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు. ఈనాటి వరకు ఈ 6,000 సంవత్సరాల చరిత్రలో ఏ పూజారి కానీ, ఏ మహర్షి కానీ, ఏ యొక్క హైందవ వాది కానీ వీటి రచించబడిన కాలాన్ని నిర్ధారణ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, చేయలేరు కూడా. ఒకవేళ చేస్తే చరిత్రక ఆధారాలను బట్టి క్రీస్తు శకం 700 తర్వాతే అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న ఆధారాలను బట్టి మోషే రాసిన పంచఖండాలు ప్లస్ ఇటు ఆర్యులు రాసిన వేదాలు, ఇవి రెండిటి ప్రకారం మనం ఆలోచిస్తే ఇవి రెండిటి ప్రకారము 5 కాండాలు అయిన యూదుల మత గ్రంథమైన తోరా మాత్రమే ముందు, దాని తర్వాతనే వేదాలు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సెకండ్ క్వశ్చన్ వెళ్ళమంటారా? దాని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా సంఘానికి. రేపండి మిగతా క్వశ్చన్స్ ఇలాంటివి. సరే, ఈ రోజు సబ్జెక్ట్ లో ఉంటే కనుక బ్రదర్ అది అడిగితే బాగుంటది. లేదంటే మొన్న అవకాశం రాలేదు బ్రదర్, మొన్నటి టాపిక్ డిస్కస్ చేయడానికి. అందు గురించి రేపు అలాంటివన్నీ సాటర్డే. సారీ, సంఘం గురించి ఏదో చెప్తున్నారండి? లేదండి, ఇది ఈ రిక్వెస్ట్ ఇప్పుడు పాస్టర్ గారు ఏదైతే చెప్పారో నేను దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కంటిన్యూ అవ్వమంటారా లేదా అనేది అని చెప్పి రేపు తప్పనిసరిగా వాటిని మనం ఎక్కువ సమయం డీల్ చేద్దామండి. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్ అండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతోటి మనం ముగించుకుందాం. ఇంతవరకు దేవాది దేవుడు అనేక విషయాలు తన దాసుల్లో ఉండి మనందరితో మాట్లాడి మనందరూ బలపరుచున్నారు. ఇటు వాక్యాలు మనందరి జీవితాలు ఫలభరితంగా మార్చినట్లుగాను మరి ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన నిమిత్తం మన మధ్యలో ఉన్న దైవ సేవకులు డాక్టర్ వరప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. జాన్సన్ గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. బ్రదర్ ఉన్నారండి డాక్టర్ వరప్రసాద్ గారు? ఓకే, బ్రదర్ లేనట్టుకున్నారు. భాస్కర్ గారు ప్రార్థన చేస్తారండి.
వారు కూడా స్పందిస్తలేదు. ప్రార్థన చేసాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, కృప కలిగిన దేవ, వందనములు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ఇంతవరకు ప్రభు మీ దాసుని ఎత్తిబట్టి అనేక విషయాలు ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు, స్తోత్రాలు దేవా. అనేక పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ప్రభా కూలిపోవటానికి కారణము గర్వము, అహంకారం అనే విషయాన్ని స్పష్టంగా మీరు తేటపరిచినారు. నిజమే తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాలు ఆది నుండి కూడా పదే పదే సెలవిస్తున్నాయి ప్రభా. గర్విష్ఠులు అణచబడతారని, వారి నాశనానికి వారి గర్వం ముందు నడుస్తుందని అనేక రీతిలుగా మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభు దేవా. దానికి నిదర్శనంగా దేవా బబులోను సామ్రాజ్యంలో వారి గర్వమును బట్టి వారు పతనా స్థితికి వెళ్ళిపోయినారు ప్రభా. దాన్ని సాదృశ్యంగా మా ఎదుట ఉంచున్నారు. ఈ రోజు మా ఆత్మీయ ఎదుగుదలలో దేవా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు దేవా మేము ఆశీర్వదించబడతాం, మేము దీవించబడతామని మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా స్పష్టంగా మీరు తేటపరిచిన విధానికే వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రోజున వాక్యమును బట్టి నీ బిడ్డలు ఎవరైనాను ఇంకిట్టి అహంకార గర్వములు ఏమాత్రం కూడా కోసమైన లేకుండాను ప్రభా తమను తాము తగ్గించుకుని మీకు విధేయులై జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అట్లాంటి వారే దీవించబడతారు, అలాంటి వారే హెచ్చించబడతారు అని మీ పరిశుద్ధ లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి ఇటు వాక్యమును మా అందరి జీవితాలు ఫలభరితంగా మీరు మార్చండి. ఈ ఆన్లైన్లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి, మీరు ఆశ్రయించి మీ పరలోక వాక్కులు చెప్పి పట్టజాలన్నటువంటి విస్తారమైన దీవెన ఆశీర్వాదములు మెండుగా కుమరింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహరమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయుండి మనమందరమును ఆయన సన్నిధిలో నిందారహితులముగాను తగ్గించుకున్న వారముగాను ఈ జీవితాన్ని జీవించి ఆయన ఎదుట నిత్యత్వములో హెచ్చించబడుటకు మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.